విజయవాడ కనక భవానీ దీక్షా విరమణలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాల నుంచి భారీ సంఖ్యలో భవానీలు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో అధికారులు ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు చేశారు. భవానీల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు హోమగుండాలను ఏర్పాటు చేశారు. పున్నమి, కృష్ణవేణి, సీతమ్మ పాదాలు ఘాటుల్లో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కేశఖండనశాల, క్లాక్ రూములను సిద్ధం చేశారు. ప్రతి అరగంటకు ఉచిత బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి 7వ తేదీ వరకు భవానీ మండల దీక్ష చేపట్టిన దీక్షాపరులు మాల విరమణ చేయనున్నారు. పారిశుద్ధ్యం, భవానీల వస్త్రాల సేకరణ కోసం ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీలకు అమ్మవారి కుంకుమ, అన్నప్రసాదం అందించనున్నారు విజయవాడ దుర్గగుడి అధికారులు, పాలక మండలి. మెడికల్ క్యాంపులను వినాయకు గుడి వద్ద నుంచి మెట్ల మార్గం వైపు గిరి ప్రదక్షిణ చేసే దగ్గర ఏర్పాటు చేశారు. మాలధారణ విరమణ చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కనకదుర్గమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. గత ఏడాది సుమారు 4 లక్షల మంది భవానీలు దీక్షల విరమణ చేశారు. ఈ ఏడాది 5 లక్షల మంది వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్లుగానే కనకదుర్గ నగర్లో 4 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇరుముడులకు ప్రత్యేకంగా 200 స్టాండ్స్ ఏర్పాటు చేశారు. గురు భవానీల సమక్షంలో భవానీ భక్తులు తమ మాలను విరమణ చేసుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మాల విరమణ చేయించే గురు భవానీలకు ప్రత్యేకంగా ఐడి కార్డులు జారీ చేశారు. కోవిడ్ కేసులు కలవరపెడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు. మాస్కులు ధరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 3000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ బందోబస్తులో ఆనరబుల్ డీజీపీ సారు, సిపి గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఫోకస్ ఏముంటుందంటే భవానీలకి ఇబ్బంది జరగకూడదు, అదేవిధంగా వారికి సేఫ్టీ, సెక్యూరిటీ వారు ప్రొవైడ్ చేసిన దానికి ఫోకస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు వచ్చిన తర్వాత ఘాట్లు కానీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, టెంపుల్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ గారు, వీరందరితో ఒక సమన్వయంతో మాట్లాడుకొని చేయాల్సిన అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరొకసారి విజ్ఞప్తి భవానీలకి పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, మార్గదర్శనాలు ఏదైతే ఉన్నాయో దయచేసి పాటించి మీ విజిట్న మీ అమ్మవారి గుడికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనాన్ని బాగా చేయించుకుని అందరూ వెళ్ళాలని అందుకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 24/7 మీరు ఉన్న వరకు ఇక్కడ భవానీలు పోలీస్ అందుబాటులో ఉంటారు. స్పెషల్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్లోనే ఆల్మోస్ట్ ఒక 10 మంది సిబ్బందితో పెట్టడం జరిగింది. భవానీ భక్తులు అందరూ కూడా ఇరుముడి తీసుకొని వస్తున్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుండి లైన్ ఎంటర్ అవుతారు. అదేవిధంగా ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో భవానీలు ఉన్నటువంటి సందర్భం ఉంటే అప్పుడు హోల్డింగ్ ఏరియా పక్కన ఉన్నటువంటి హోల్డింగ్ ఏరియాలో కూడా హోల్డ్ చేసి అక్కడి నుంచి కూడా లైన్ రూపంలో వెళ్తారు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఈ లైన్లో ఉన్నటువంటి క్రమంలో కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ కానీ ఇతరత్ర ఏమన్నా ఇంకా అవసరాలు ఉన్నా కానీ అవన్నీ కూడా మేము మజ్జిగ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా అనుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వారందరూ కూడా మెట్ల మార్గం నుంచి శివాలయం మెట్ల మార్గం నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ప్రత్యేకంగా గురుభవానీలందరూ ఇరుముడి తీయటానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. 300 మంది గురుభవానీలు కూడా ఏర్పాటు చేశాము. వారందరూ దయచేసి భవానీలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా మీరు కూడా ఇరుముళ్ళు తీయకుండా ఉంటే అమ్మవారికి చెందాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఇరుముడి బియ్యం కానీ సుగంధ ద్రవ్యాలు లోపల ఉన్నటువంటి అన్నీ కూడా అమ్మవారికి చెందుతాయి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం.